కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎదుట సాంస్కృతిక ప్రైవేట్ లెక్చరర్లు నిరసన చేపట్టారు. ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ మూల్యాంకనం చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు తమకు రావాల్సిన పారితోషికాన్ని చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫలితాలను వెల్లడించి రోజులు గడుస్తున్నా తమ కష్టానికి ఫలితం దక్కలేదన్నారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న తమలాంటి ప్రైవేట్ లెక్చరర్లకు పేపర్ వాల్యుయేషన్ ద్వారా వచ్చే పారితోషికమే ఆధారం అన్నారు. పరీక్ష పత్రాలు దిద్ది రోజులు గడిచినా ప్రభుత్వం తమ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం అలవెన్స్తో పాటు వారం రోజుల్లోనే పారితోషికం చెల్లించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించకుండా బకాయిలు పెండింగ్లో ఉంచిందని విమర్శించారు. 2 రోజుల్లోగా తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, ఇంటర్ బోర్డు శాఖ యొక్క జాప్యం స్పష్టంగా ఇక్కడ మనకు దర్పణం పడుతుంది. 2 నెలలు కాలం గడిచినా కూడా ప్రైవేట్ లెక్చరర్స్ మరి ప్రభుత్వ లెక్చరర్స్ కష్టపడి 30 పేపర్లకు 45 పేపర్లు దిద్ది వాల్యుయేషన్ చేసినప్పటికి కూడా మరి ఇప్పటి వరకు కూడా రెమ్యూనరేషన్ రాలేదు. ఇక ఇంకో విషయం చూసినట్టయితే మరి కొన్ని జిల్లాల్లో కొన్ని బోర్డులలో కొంతమంది కేసి ప్రైవేట్ లెక్చరర్స్ యొక్క ఐక్యతను దెబ్బేసే విధంగా ఈరోజు ఇంటర్ బోర్డు ప్రవర్తిస్తుంది. ఇంకా చెప్పుకుంటే ప్రైవేట్ లెక్చరర్లకు మరి జీతం లేకుండా మరి ఈ రెమ్యూనరేషన్ తోటే 2 మంత్స్ గడిపేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇలాంటి దుస్థితిలో ప్రభుత్వం ప్రైవేట్ లెక్చరర్ల యొక్క పరిస్థితి ఆలోచించకుండా ఇలా మొండి వైఖరితో వ్యవహరించబడేటువంటిది చాలా శోచనీయమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పటికైనా కూడా 100% మరి సంస్కృత లెక్చరర్స్ అనేటువంటి మేము మాతో పాటు